ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదా లేకపోతే పన్ను తీయించుకోవడం మంచిదా అనే టాపిక్ గురించి ఈ రోజు నేను వివరంగా మాట్లాడబోతున్నాను. మనలో చాలా మందికి పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే ఏమనుకుంటారు, తీయించేసుకోవాలనుకుంటారు. ఏంటంటే ఆ పన్ను కనుక నిద్రలో బాగా నొప్పి రావడం అనేది, లేకపోతే మనం డైలీ యాక్టివిటీస్లో ఏమైనా డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే వెళ్ళి తీయించేసుకోవాలి అనే ఈ థాట్ మీదే ఉంటారు. కానీ ఒకసారి మనం డెంటిస్ట్ని సంప్రదించి అసలు ఏమైంది ఆ టూత్కి అనే సిచ్యువేషన్ ని చూసి మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. యాక్చువల్గా మనకి టీత్లో ఏంటంటే మనకి టీత్కి 3 లేయర్స్ ఉంటాయి. పైన లేయర్ వచ్చేసి ఇనామిల్, నెక్స్ట్ లేయర్ వచ్చేసి డెంటిన్, థర్డ్ లేయర్ వచ్చేసి పల్ప్. ఎప్పుడైతే మన పుచ్చు అనేది ఏదైతే ఉండిందో అది 3rd లేయర్ వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి రూట్ కెనాల్ అనేది అవసరం అవుతుంది. యాక్చువల్గా ఈ రూట్ కెనాల్ అంటే ఎప్పుడు చేస్తారు అంటే ఈ 3rd లేయర్ వరకు ఇన్వాల్వ్ అయ్యి నొప్పి అనేది వస్తుంది అనుకోండి, అప్పుడు రూట్ కెనాల్ చేయిస్తారు. మనకు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ లో ఏంటంటే రూట్ కెనాల్ కి 2 సిట్టింగ్స్ పట్టొచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉండుంటే 3 సిట్టింగ్స్ కూడా పట్టొచ్చు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంత ప్రాసెస్ చేయించుకునే బదులు ఒకేసారి తీయించుకుంటే అయిపోతుంది కదా అనే థాట్ రావచ్చు. కాకపోతే అది కాదు. యాక్చువల్గా పన్ను తీయించుకుంటే ఏమవుతుందంటే దవడలో ఏమన్నా పన్ను పుచ్చిపోయింది అనుకోండి, దాన్ని తీయించేసుకున్నారనుకోండి, తీయించేసుకున్న తర్వాత ఆ ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే పక్కన ఏదైతే టూత్ ఉంటాయో ఆ ఖాళీ ఉన్న ప్లేస్ లోకి జరగడం, టిల్ట్ అవడం అనేది జరుగుతుంటుంది. దాని ద్వారా ఏమైతుందంటే ఇలా మూవ్ అయినప్పుడు ఇటు సైడ్ టూత్ కూడా అన్ని ఇలా కొంచెం మూవ్ అవుతుంటాయి. అప్పుడు ఆ సైడ్ టీత్ లో గ్యాప్స్ అనేవి వస్తుంటాయి. అలా గ్యాప్స్ వచ్చినప్పుడు మనం ఏమైతే ఫుడ్ తింటామో అది అక్కడ లాడ్జ్ అయిపోతుంది. అలా ఫ్రీక్వెంట్ గా లాడ్జ్ అవడం తర్వాతకి అక్కడ కూడా పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది. అలానే ఏమవుతుందంటే ఒకవేళ మనం కింద పన్ను తీయించుకున్నాం అనుకోండి, పైన టూత్ ఏమైతే ఉన్నాయో చిన్నగా జారడం అనేది జరుగుతుంటుంది కిందికి. ఇంకా ఏంటంటే ఈ పన్ను తీయించేసుకున్న తర్వాతకి బ్యాలెన్స్డ్ అక్లూజన్ అనేది ఉండదు. మనకి ఏమైతే ఫోర్సెస్ ఏమైతే ఉంటాయో తినేటప్పుడు అవనేది అన్ని టూత్ మీద ఈక్వల్ గా వెళ్ళాలి. అది కాకుండా మనం ఒకవేళ పన్ను గ్యాప్ ఉందనుకోండి, ఆ పన్ను మీద పడాల్సిన ఫోర్స్ కూడా ఏదైతే పక్కన టీత్ ఉన్నాయో ఈ ఖాళీ ప్లేస్ పక్కన వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే మనం దాన్ని కంపెన్సేట్ చేయడానికి వేరే సైడ్ తింటూ ఉంటాం. అలా వేరే సైడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ టీత్ మరి ఎక్కువ రోజుల నుంచి తినడం వల్ల అటు సైడ్ గ్రాడ్యువల్ గా అరగడం అనేది జరుగుతుంది. అలా అరగడం వల్ల ఏమైతుందంటే దానికి కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంటుంది. అలా గ్రాడ్యువల్ గా అసలు ఈ ప్రాబ్లం కన్నా ఆ ప్రాబ్లం కూడా అవుతుంది. ఇంకా ఏంటంటే మనకి ఖాళీ ఉన్న సైడ్ టీఎంజే ప్రాబ్లమ్స్, ఇక్కడ మనకు ఒక జాయింట్ ఉంటుంది టీఎంజే జాయింట్ అని, ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఈ పన్ను తీయించుకున్న తర్వాతకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒకటంతట ఒకటే వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏ సిచ్యువేషన్ లో పన్ను తీయించుకోవాలి, ఏ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి పన్ను అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి పనికి రాదనుకోండి, మనకి క్రౌన్ పోర్షన్ ఏదైతే మనకు కనిపించేది, బయటికి కనిపించే 30% క్రౌన్ పోర్షనే ఉంటుంది, లోపల 70% రూట్ ఉంటుంది. ఈ క్రౌన్ పోర్షన్ అనేది అసలు దేనికి పనికి రాదు. ఒకవేళ మనకి టూత్ అనేది బాగా పాడైపోయింది అనుకోండి, కొన్ని ఏమో ఊగిపోతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ లో ఏంటి, మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కుదరదు అన్నప్పుడే మనం పన్ను తీయించుకోవాలి. కొన్ని కేసెస్ లో ఏంటంటే క్రౌన్ పోర్షన్ అనేది కొంచెం ఉండి ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది అన్నప్పుడు అయితే పోస్ట్ కోర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. దాని ద్వారా మనం మంచిగా పోస్ట్ కోర్ పెట్టించేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది కాకుండా ఏంటంటే కొందరికి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువైపోయి పళ్ళ రూట్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త బోన్ లెవెల్ వరకు వెళ్ళిపోయి ఆ బోన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి పళ్ళనే ఊగిపోతున్నప్పుడు ఏంటి అసలు కాపాడడానికి రాదు అన్నప్పుడే మనం ఈ పన్ను అనేది తీయించుకోవాలి. ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఈ రూట్ కెనాల్ కన్నా ఒకేసారి నేను పన్ను తీయించేసుకొని వేరే పన్ను పెట్టించేసుకుంటాను అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎంతకైనా న్యాచురల్ టీత్ దానికి ఉన్న స్ట్రెంగ్త్ మీద ఆర్టిఫిషియల్ స్ట్రెంగ్త్ పనికి రాదు. ఎప్పుడైనా సరే ఒరిజినలే. అందుకోసమే మనం ఉన్న టీత్ నే కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ అసలు పనికి రాదు అనుకున్న టీత్ కే మనం తీయించేసుకొని దాని ఫర్దర్ ఏం ట్రీట్మెంట్ కావాలో దాన్ని తీసుకోవాలి. కానీ న్యాచురల్ టీత్ పాసిబిలిటీ ఉన్నప్పుడు
మిస్ అవ్వద్దు. అందుకోసమే ఎప్పుడైనా మీకు అంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద కొంచెం అవగాహన లేనప్పుడు ఒకసారి డెంటిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీ టూత్ ప్రాబ్లం ఏ లెవెల్ వరకు ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీ టూత్ కి ఏమైనా ప్రాబ్లం ఇలా పెయిన్ కానీ ఇలాంటివి ఉందనుకోండి, ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాతకే ఫర్దర్ మన స్టెప్ అనేది తీసుకోవాలి. యాక్చువల్ గా ఏంటంటే పన్ను తీసేసిన తర్వాతకి ఏమైతుందంటే మనకి పైన జా ఉంటుందా, ఆ జా ఫోర్సెస్ అనేవి కింద జా మీద పడుతుంటాయి కదా, అలా పడినప్పుడు ఏమవుతుందంటే కింద టూత్ ఖాళీ ఉంటుంది తీసేసిన ప్లేస్ లో, ఆ పక్కనున్న టీత్ మీద కంటిన్యూస్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ టీత్ ఏమవుతుందంటే ప్రెషర్ పడినప్పుడల్లా కొంచెం ముందుకు రావడం, లేదు ప్రెషర్ లేనప్పుడు వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ప్రెషర్ పడుతున్నప్పుడు ముందుకు రావడం, మళ్ళీ ప్రెషర్ లేనప్పుడు వెనక్కి, అలా ఫ్రీక్వెంట్ గా అలా ఫ్రిక్షన్ అవుతుండడం వల్ల ఆ టీత్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. అలా మనకి మెయిన్ ప్రాబ్లం కన్నా మిగతావన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఒకసారి మనం కన్సల్ట్ అయ్యి డెంటిస్ట్ ని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకి ఎప్పుడైతే మన న్యాచురల్ టీత్ కాపాడుకోవచ్చు అన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవడమే బెటర్.